హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ మేస్త్రి. చూడండి ఫ్రెండ్స్, ఇది రంగాపురంలో పని. ఇంతకుముందు మనం అంతా బేస్ మటాలు కట్టి వదిలిపెట్టాం కదా పిల్లర్లు పోసి. ఆ రోజు ప్రింట్ బ్యాలెన్స్ ఉంచాం కదా, ఇవాళ ప్రింట్ కూడా బేస్ మటం కట్టేసి అంతా బెడ్ వేసేసి మొత్తం ఒక వరుస మార్కింగ్ చేసాము రూమ్లన్నీ. నిన్న చూడండి, ఆడ తాపల కింద తాపలు వచ్చే కాడ అక్కడ పునాది వేయాల. తాపల కింద గోడకి తాపలు వచ్చే కాడ చూడండి రూములన్నీ ఒక వరుస ఏర్పరిచాము. చూడండి మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి రూములు అంతా దొడిగంకర వేస్తున్నాం. చూడండి 6 ఇంచుల మందం పడుతుంది దొడిగంకర. చూడండి 6 ఇంచులు ఇటుక రాయి గేడి పెట్టినాం, దానికన్నా కొద్దిగా డౌనే ఉంది మట్టి. ఇప్పుడు 6 ఇంచులు దొడిగంకర వేసి దీని మీద మాలు వేసి నీళ్ళు బట్టి మొత్తం దించి కొడితే 2 రోజులు ఆరినాక ఇంకా గోళ్ళు స్టార్ట్ చేస్తాం. అంత మెటీరియల్ అంతా పైన వేసుకొని రూముల్లోనే ఈ రూములు పోయాలి. ఇంకా ఇది వచ్చేసి తాపల కింద గోడకి ఆడ ఎంట్రన్స్ ఫస్ట్ తాపకి బేస్ మటం పునాది తీపిస్తున్నాం. ఎదురు కూడా కంప్లీట్ అయిపోయింది అంతా నీట్గా. అది వచ్చేసి టాయిలెట్లు అనమాట, అందుకే కంకర వేయలేదు. డబుల్ బెడ్రూమ్ టాయిలెట్స్. ఆడొకటి ఇదొకటి ఇంట్లో, బయట ఆడొకటి ఉన్నది ఉత్తరం సైడు. ఇదంతా వేయాలి, దొడ్డు కంకర ఇవ్వాలి మొత్తం. ఈ రూములన్నిటికీ దొడ్డు కంకర వేసి మొత్తం సదరం చేసినాక 2 రోజులు ఆరినాక ఇంకా అన్ని మెటీరియల్ అంతా పైన వేసుకొని రూముల్లో గోళ్ళు స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వండి, షేర్ చేయండి.